ప్రైజ్ ద లార్డ్. అందరికీ కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలను విందాం. ఈ రోజున మీకు అందించబోతున్న ఆత్మీయ ఆహారం, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, భయపడకు. దేవుడు అబ్రహామును బట్టి నేను ఆశీర్వదిస్తానని ప్రభుల వారు సెలవిచ్చాడు. భయపడకు. ప్రభువు సెలవిస్తున్న మాట, ఎందుకు భయపడవద్దు? ప్రభువు సెలవిస్తున్నాడు, ఎందుకు భయపడవద్దు అనగా, నీవు అనుకుంటున్నావు నా చుట్టూ చాలా సమస్యలున్నాయి, పేదరికం ఉంది, రోగం ఉంది, శత్రువులున్నారు, అప్పులున్నాయి, కష్టాలు ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, భయపడకు, ధైర్యంగా ఉండు. ఇవన్నీ ఉన్నాక ప్రభువా నాకు భయం ఉండదా? అయినా ప్రభు అంటున్నాడు, ధైర్యంగా ఉండు, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. నేను ఒకప్పుడు చర్చ్ కడుతూ ఉన్నాను, ప్రారంభించేటప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. నేను అతి కష్టంగా దేవుని మీద ఆధారపడి మందిరాన్ని ప్రారంభించాను. అప్పుడు నా దగ్గరికి కొద్ది మంది వచ్చేవారు. అప్పుడు నేను వారిని డబ్బులు అడగాలన్నా కూడా చాలా ఆలోచించేవాణ్ణి. ఎందుకు అనంటే, చాలామంది అన్యులే, పేదవారే మందిరానికి వచ్చేవారు. నేను అడిగితే బాగుండదు. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు కనుక నాకు ఆయన నుండి సహాయము ఖచ్చితంగా వస్తుంది. ఇంతవరకు తోడై ఉన్న దేవుడు ఇక ముందు కూడా తోడై ఉంటాడు. ఈ మందిరం కట్టే విషయంలో కూడా నాకు సహాయం చేస్తాడన్న విశ్వాసము నేను కలిగి ఉన్నాను. అప్పుడు నా దగ్గర కొద్దిగా డబ్బు ఉన్నది. నేను మొట్టమొదట నా ఇంట్లో ప్రారంభించాను మందిరాన్ని కొద్ది మందితో. అయిన తర్వాత చాలామంది సంఘానికి రావడం ప్రారంభించారు. నాకు ఎదురుగా స్థలం ఉంది, అన్ని చెట్లు ఉన్నాయి. నాకు దేవుడు ఆలోచన ఇచ్చిన ప్రకారం ఆ చెట్లన్నింటినీ తీసేసి ఒక పెద్ద షెడ్ వేద్దామని ఆలోచనతో ప్రారంభించాను. నా దగ్గర ఉన్న కొద్ది డబ్బులతో సెకండ్ హ్యాండ్ పైపులను తీసుకొచ్చాను. కొన్ని బండలు కొనుక్కొచ్చాను. వని చెట్లనన్నింటినీ నరికేసి ఆ యొక్క పైప్స్ పెట్టాను, కింద ఆ బండలని అమర్చాను. అయితే నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు దేవునికి మోకరించి ప్రార్థన చేశాను. ప్రభువా, భయపడకన్నావు, నేను నీకు తోడుగా ఉంటానన్నావు, మరి ఇప్పుడు నీ సహాయం నాకు కావాలి ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. అప్పుడు దేవుడు నాకు ఎలా సహాయం చేస్తాడో అది మీరు వినాలని కోరుతూ ఉన్నాను. నేను రిసాలగడ్డ దగ్గర నుండి వస్తూ ఉన్నాను ఇంటికి. వచ్చేటప్పుడు నా స్నేహితుడు నాకు ఎదురుపడ్డాడు. మేము 10th క్లాస్ అయిపోయిన తర్వాత తను రష్యా ప్రాంతానికి వెళ్ళిపోయాడు. తను అక్కడే ఉంటున్నాడు. ఆ రోజున నేను రిసాలగడ్డ నుండి వస్తూ ఉండగా ఎదురుపడ్డాడు. ఇద్దరం కలుసుకున్నాం, చాలా సంతోషమైంది. వారి ఇంటికి తీసుకువెళ్ళాడు. నన్ను అన్నాడు, ఏం చేస్తున్నావు నువ్వు అంటే నేను అన్నాను,
నేను దేవుని సేవ చేస్తున్నాను అని చెప్పాను. అట్లనా, చాలా సంతోషం, ఎక్కడ చేస్తున్నావు, ఎవరి దగ్గర చేస్తున్నావు అని అన్నాడు. నేను అన్నాను, నాకు స్థలం ఉంది కదా, ఆ స్థలంలో అన్ని చెట్లన్నీ తీసేసి పైప్స్ కొన్నాను సెకండ్ హ్యాండ్ది, బండలన్నీ కొన్ని కొన్నాను, అన్ని కింద వేసాను, కానీ షెడ్డుకు డబ్బులు లేవు, దేవునికి ప్రార్థన చేస్తున్నాను అని నేను చెప్పాను. చెప్పిన తర్వాత అప్పుడు తాను సరే నేను వెళ్ళిపోతున్నాను రేపు అని చెప్పాడు. ఓకే అని చెప్పేసేసి ఇద్దరము కలిసేసి నేను ఇంటికి వచ్చేసాను. తను నెక్స్ట్ డే తను వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. అదే కష్టతరంగా ప్రజలను ప్రభు మార్గంలో నడిపిస్తూ ఉన్నాను. అనేకులు వస్తున్నారు, కానీ షెడ్డుకు డబ్బులు లేవు. దేవునికి స్తోత్రం. మరి ఆరాధన మాత్రం నడిపిస్తూ ఉన్నాను. నెల రోజులు అయిపోయింది. అయిన తర్వాత అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు. అప్పుడు ఎవరు అని మాట్లాడితే నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు మాట్లాడారు. ఆంటీ చెప్పండి ఆంటీ అని నేను అమ్మగారితో మాట్లాడాను. బాబు ఒకసారి ఇంటికి వస్తావా అని అనింది. నేను అన్నాను, సరే అమ్మా నేను వస్తాను అని చెప్పి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారు, ఎలా ఉన్నావు, బాగున్నావా, నీ భార్య బాగుందా, నీ పిల్లలు బాగున్నారా అని అడిగింది. అడిగిన తర్వాత నేను కూడా అడిగాను, నా ఫ్రెండ్ ఎలా ఉన్నాడు, అజయ్ అంకుల్ ఎలా ఉన్నాడు అని నేను కూడా అమ్మగారిని అడిగాను. అడిగితే అందరు బాగున్నారు. అయితే మరి దాసు నీకు అజయ్ ఈ కవర్ ఇమ్మన్నాడు అని చెప్పింది. అప్పుడు నేను సరే ఆంటీ ఇవ్వండి ఆంటీ అని నేను తీసుకున్నాను. తీసుకొని కొద్దిసేపు కూర్చొని, ఆంటీ నేను వెళ్ళొస్తాను, జాగ్రత్తగా తీసుకువెళ్ళు అని అమ్మగారు చెప్పారు, అందులో డబ్బులున్నాయి అని చెప్పింది. సరే ఆంటీ అని తీసుకొని నేను బండి మీద వస్తూ ఉన్నాను. వస్తూ దేవునికి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, డబ్బులు నా స్నేహితుడు పంపించాడు, నాకు కావాల్సింది 40,000. కాబట్టి ఈ దాంట్లో 40,000 ఉండేటట్లు చేయి ప్రభువా, ఎందుకంటే నాకు అవసరం ఉంది, ఆ రేకులకు 40,000 అవుతుంది అని ప్రార్థన చేస్తూ నేను ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే బెడ్రూమ్లోకి వెళ్ళి త్వరగా ఆ కట్టను విప్పి చూశాను, లెక్క పెట్టాను. అప్పుడు నేను ప్రార్థించిన విధంగా 40,000 ఉన్నాయండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ 40,000తో రేకులు కొనుక్కొచ్చాను క్రొత్తయి. ఆ రేకుల షెడ్ వేసేసాను. ఆరాధన గంభీరంగా దేవుడు జరిపిస్తూ ఇంతకాలం వరకు, ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే 1997లో జరిగింది. అప్పటి నుండి ప్రభును వదలకుండా నేను ఆయన సేవను చేస్తూ ఇప్పటి వరకు ఆయనకు సాక్షిగా ఉన్నాను. కాబట్టి మీరు కూడా ఈ రోజున దిగులు పడుతున్నారేమో, అయ్యో నాకు అప్పులున్నాయి కదా, నాకు శత్రువులు ఉన్నారు కదా, నేను పేదరికంలో జీవిస్తున్నాను కదా, నాకు దేవుడు తోడుగా ఉంటాడా, నాకు దేవుడు సహాయం చేస్తాడా అని నీవు అనుకుంటున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. నాకు చేసిన దేవుడు, నాకున్న దేవుడు నీకు కూడా ఉన్నాడు. కానీ ఆయనను మనము నీతితో, పరిశుద్ధతతో వెతకాలి, ప్రార్థన చేయాలి.
అప్పుడు ఖచ్చితంగా ఆయన వలన నీకు సహాయము లభిస్తుంది. అబ్రహాముకు తోడైన దేవుడు, ఇస్సాకుకు తోడైన దేవుడు, యాకోబుకు తోడైన దేవుడు నీకు కూడా తోడై ఉంటాడు. కాబట్టి దేవుడు నీకు తోడై ఉంటాడు, భయపడకు. దేవుడు అంటున్నాడు, సహాయము చేయువాడను నేనే. ఎవరండి సహాయం చేసేవారు? మనుషులు కాదు. అందుకే మనుషులను మనం నమ్మకూడదు, దేవుణ్ణి నమ్మాలి. బైబిల్ గ్రంథంలో మీరు తర్వాత చదువుకోండి, భయపడకు అని దేవుడు యాకోబుతో మాట్లాడాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం బైబిల్ ఉన్నవారు మీరు చదువుకోవాలని కోరుతూ ఉన్నాను. భయపడకుండా ప్రార్థించు, దేవుడు నీకు సహాయాన్ని చేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.